నెంబర్లు వస్తుంది కదా. చాలా సంతోషం. 2026వ సంవత్సరంలో ఈ మొదటి సోమవారము ఇలా సువార్త కూడికి పెట్టడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి చిన్న పరిచర్య ద్వారా మరి అనేక మందిని ఆలోచింపజేసే విధంగా, అనేక మందిని రక్షణలో నడిపించే విధంగా మరి ప్రతి వీధిలో సువార్త కూడికలు పెట్టాలని నేను బలమైన తీర్మానంతో మీ మధ్యకి రావడం జరిగింది. మరి నెలకొచ్చి 2 చోట్ల, నెల ప్రారంభములో, నెల ముగింపులో 2 రోజులు మనకి ప్రతి నెలలో సువార్త కూడికలు మూలపేట అంతా తిరుగుదాం, ప్రతి వీధిలో తిరుగుదాం. ప్రతి వీధులకు కూడా మనం సువార్త కూడికలు పెట్టుకుంటూ అనేక మందిని దేవుని వైపు మళ్ళించే ఒక గొప్ప కార్యం కనుక మరి దేవుడు అద్భుతమైన రీతిలో నడిపించేలాగా మన ప్రార్థన పూర్వకంగా మనము ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన మరి మనము త్వరగానే ముగించబడుతుంది కార్యక్రమం. 8 గంటలకల్లా మనం ముగించుకుందాం. అరగంట వాక్యాన్ని విందాం. చిన్న ప్రార్థన. ఎవరు అల్లరి చేయకూడదు. ప్రార్థన అనగానే అందరూ కళ్ళు మూసుకోవాలి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన దేవా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఇప్పటి వరకు కార్యక్రమం క్రమంగా మర్యాదగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు. చక్కటి పాటలు పాడారు, వాక్యపట్నం చదివారు. ప్రభా తండ్రి, ఎందరైతే పాల్పంపులు పొందుకున్నారో నీ పరిచయలు వారందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభా, సంఘం వెలపటి వారి ఎడల మీ కృప చూపించండి. ఈ సంవత్సరంలో అనేక మందిని మీరు నిలవబెట్టండి, మీరు వాడుకోండి ప్రభా. అనేక మంది సత్యంలో రావడానికి సహాయం అనుగ్రహించమని, ఎందరైతే శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారో వారందరితో మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని, వారి జీవితాలను కట్టమని, వారి బ్రతుకులను మార్చమని, మా కొరకు త్వరలో రాని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. చాలా విలువైన సంగతులు ఎందరికైతే మాటలు వినిపిస్తున్నాయో వారందరూ కూడా కొన్ని నిమిషాలు మనసు పెట్టి ఈ మాటలు వినాలని నేను కోరుకుంటున్నాను. క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. చూడండి, ఈరోజు అనేక మంది జీవితాలలో సమాధానం లేని వారుగా ఎందరో మనకి కనిపిస్తున్నారు. మనశ్శాంతి లేని జీవితాలు, సమాధానం లేని జీవితాలు, ఎంత కష్టపడినా ప్రతిఫలం లేని జీవితాలు మన కళ్ళ ముందే అనేక మంది మనకి కనిపిస్తున్నారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న అనేకమైన మాటలు ఒక్కసారి మనసు పెట్టి మనం వింటే, అసలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయించాడు అనే విషయాలను ఒక్కసారి మనసు పెట్టి మనం ఆలోచిస్తే, రాత్రి మీకు అందరికీ అర్థమయ్యే విధంగా, మీ భాషలో మీకు అర్థమయ్యే విధంగా దేవుడు రాత్రి మీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు వచ్చాను. మద్యం వలన కలిగే నష్టాలేంటో, త్రాగుడనే వ్యసనాల వల్ల ఎంత నష్టపోతున్నారో, ప్రజలు ఎంత నలిగిపోతున్నారో, కుటుంబాలు ఎంత సిదిగిపోతున్నాయో, ఎంత నలిగిపోతున్నాయో, ఎంత వేదన పడుతున్నాయో ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. త్రాగుడనగానే మనిషికి చాలా ఉత్సాహంతో, చాలా ఆనందంతో గెంతులు వేసుకుంటూ మనము పరిగిలి తీసే రోజులు. అది చిన్న పెద్ద తేడా లేకుండా, స్త్రీ పురుషులని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మద్యానికి అలవాటు పడి పైపొచ్చికి ఏమంటారో తెలుసా? బీరు తాగితే మనిషికి గ్లామర్ వస్తుంది, బీరు తాగితే మనిషి లావు వస్తాడు, బీరు తాగితే మనిషికి సెలవు చేస్తుందని అజ్ఞానము మాటలు ఈరోజు మాట్లాడిన ప్రజలు అనేక మంది మనకు కనిపిస్తున్నారు. సైన్స్ ప్రకారంగా బీరు తాగిన వారు గ్లామర్గా ఉంటారని సైన్స్ ఏమైనా నిరూపించిందా? సైన్స్ ఏమైనా మాట్లాడిందా? బీరు తాగితే లావు వస్తారు అంటే ఎంతోమంది బక్కలు ఉన్నారు కదా, ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు కదా, రాజకీయ నాయకులు ఉన్నారు కదా, పెద్ద పెద్ద కోట్ల అధిపతులు, $1 మిలియన్ ఉన్నవారు ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు కదా. మరి అందరూ వెళ్ళి బీర్ బాటిల్ తెచ్చేసుకొని లావు అయిపోవచ్చు కదా. అల్లరి నరేష్ ఉన్నాడు, హీరో, ఎంతలా ఉన్నాడు? మరి ఆయన బీరు తాగితే లావు వచ్చేయాలి కదా. అలా ఎంతోమంది ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, అనేక మంది సినీ యాక్టర్లు ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు కదా. అంటే సైన్స్ ప్రకారంగా అది నిరూపణ కాలేదు, అది వాస్తవం కాదు, అదంతా అబద్ధము.
గ్లామర్ రావడము, లావు రావడము, ఏంటి సెలవు చేయడము, ఇవంతా ఈ మనిషి అజ్ఞానంతో మాట్లాడిన మాటలు. మద్యం వలన ఎంతమంది చెడిపోతున్నారు. ఎందుకు ఈ అంశాన్ని ఎంచుకున్నానంటే, మనకి ముందుకి సంక్రాంతి రాబోతుంది కదా. సంక్రాంతిలో ఎన్ని కుటుంబాలు నలిగిపోతాయో తెలుసా? ఎన్ని కుటుంబాలు అప్పులైపోతాయో తెలుసా? ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయో తెలుసా? ఈ మద్యం అనే భయంకరమైన అలవాటు వల్ల అనేక మంది జీవితాల్లో సమాధానం లేని వారుగా కనిపిస్తున్నారు. కుటుంబాలు ఏడుస్తున్నాయి, భార్య ఏడుస్తుంది, బిడ్డలు ఏడుస్తున్నారు. బిడ్డలు తండ్రి దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. అనేక మంది కాపురాలు కూలిపోవడానికి కారణం ఈ త్రాగుడనే వ్యసనము. ఈ తాగుడు చాలా భయంకరమైన అలవాటు. ఎందరైతే దానికి దూరంగా ఉంటారో, ఎందరైతే ఆ వ్యసనం నుంచి తప్పించబడతారో, వారందరికీ జీవితాల్లో నిజమైన సంతోషం ఉంటుంది, నిజమైన ఆనందం ఉంటుంది. వారి ద్వారా వారి భార్యలు సంతోషపడతారు, వారి బిడ్డలు ఆనందిస్తారు. అనేక మంది సంతోషం లేకపోవడానికి కారణం భయంకరమైన చెడు యొక్క అలవాటు, ఈ యొక్క వ్యసనము, త్రాగుడనే వ్యసనము. బైబిల్ గ్రంథములో 9వ అధ్యాయము, ఆదికాండము 20వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుందండి. ఈ త్రాగుడు అలవాటు ఉన్న వారికి బట్టలు వస్త్రహీనుడైపోతాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన మద్యము పుల్లగా తాగిన వల్ల ఆయన మీద ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో అని కనుగొనలేని స్థితిలో ఆ వ్యక్తి కనిపిస్తున్నాడు. తన బిడ్డలు వచ్చి వస్త్రాలు కప్పుతారండి. బిడ్డలు వచ్చి వస్త్రాలు కప్పుతారు. ఎందుకంటే అంత భయంకరమైన వ్యసనమా అంటే, నువ్వు మంచోడివే, నువ్వు నీతిమంతుడివే, నువ్వు మంచి క్యారెక్టర్ ఉన్నవాడివే. అయితే నీలో ఎప్పుడైతే ఆ వ్యసనం ఉంటుందో, నీలో అనేకంగా ఏం చేస్తారంటే, నీలో ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా ఏమి తేడా తెలియకుండా నీలో పంపించేవే ఆ విషయాన్ని, నీలో పంపించేవే మద్యాన్ని. అది ఏం చేస్తుందంటే నీ మతి చెడిపోతుంది. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో తెలీదు. వాయి వరుసలు లేకుండా తల్లిని బూతులాడుతావు, కూతురిని తిడతావు, అక్క చెల్లెండ్రులను తిడతావు, వీధిలో ఉన్న వాళ్ళని తిడతావు. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఈరోజు గ్యాంగ్ రేపులు జరగడానికి కారణం ఈ గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలతో యవ్వనస్తులు కానీ పురుషులు కానీ చెలరేగిపోతూ అక్కని చూడట్లేదు, పిన్నని చూడట్లేదు, అత్తని చూడట్లేదు, వాయి వరుసలు లేకుండా మృగాలులా ప్రవర్తిస్తున్నారు. దానికి కారణం ఈరోజు మనము మద్యం వలన అనేక మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వాయు వరుసలు లేకుండా ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనం నుండి 38వ వచనంలో ఒక మంచి సందర్భం మనకు కనిపిస్తుందండి. కూతుర, వదిన, పిన్న, అత్తమ్మ వదినవుతుందా, ఏమవుతున్నారు, నా బిడ్డలు ఏమవుతున్నారు, నా అక్క చెల్లెలు అవుతారు, వరుసకాళ్ళు నాకు రక్త సంబంధికులలాగా వరుసలు ఉన్నాయి కదా అని ఏమీ తేడా లేకుండా మృగాలలా ఈరోజు మనుషులు ప్రవర్తించడానికి కారణం మంచోడువే. మరలా చెప్తున్నాను, నువ్వు చాలా మంచోడు, చాలా కష్టపడతావు, రాత్రి పగలు వేటకి వెళ్తావు, పనులకి వెళ్తావు, బలమైన పనులు చేయగలవు, చక్కటి జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ వ్యసనం వల్ల నీకేమైపోతుందంటే నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఆ వ్యసనం వల్ల నీకు ప్రశాంతత లేకుండా పోతుంది. ఆ వ్యసనం వల్ల నువ్వు అనేక మందికి దూరం అయిపోతున్నావు. అల్లరి, నీ వీధిలో అల్లరి, నీతో మాట్లాడాలంటే భయము, నీ ముందుకు రావాలంటే భయము. నువ్వెంత మంచోడువైనా నువ్వు త్రాగుతే మృగమైపోతున్నావు తెలుసా? ఎంత అజ్ఞానంగా మాట్లాడుతావో తెలుసా? ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతావో తెలుసా? కానీ ఉదయం నువ్వు అడిగితే నువ్వేమంటావు తెలుసా? నేను తిట్టానా, నేను అన్నానా, నేను గొడవకి వెళ్ళానా అంటావు. అంటే ఏంటంట దానికి అర్థం ఏంటి? నువ్వు మంచోడువే, నువ్వు మంచిదానివే, కానీ నీలో పంపించవే విషం, నీలో పంపించవే మద్యాన్ని. అదేం చేసిందంటే నిన్ను మనిషిని మార్చేసింది. చూడండి, ఒక అద్భుతమైన మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనములో ఏంటి, దేవుడు ఇవన్నీ తెలిసే రాయించాడు. మన బ్రతుకులు బాగుండాలి, మన స్థితిగతులు బాగుండాలి, మన పరిస్థితులు బాగుండాలి, మనం సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుడు ముందుగానే అన్నీ తెలిసి రాయించిన ఏకైక పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము. ఏ గ్రంథాలు చెప్పలేదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా ఒక మనిషి జీవితాన్ని మార్చగలిగిన ఏ గ్రంథం, ఏ పుస్తకము ఈ భూప్రపంచములో ఎక్కడా లేదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనము, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. అల్లరి,
ఎంత గొడవలంటే, మా వీధిలో ఒక ఆయన ఉంటాడు, కుక్కతో మాట్లాడతాడు, మేకలతో మాట్లాడతాడు, చాలా మంచోడు, చాలా కష్టపడతాడు, సోరలేటకెళ్తాడు, బారేటకెళ్తాడు, 15 రోజులు వారం రోజులు ఉంటాడు సముద్రంలో. వేటకి వెళ్తున్నప్పుడు రాత్రులు కానీ ఎప్పుడైనా మీరు రండి అడగండి, నేను చూపిస్తాను ఆ వ్యక్తిని. ఇప్పటికీ కూడా కుక్కలతో మాట్లాడతాడు, కుక్కల మీద చెయ్యేసి పడుకుంటాడు, మేకలతో మాట్లాడతాడు, స్తంభాలతో మాట్లాడతాడు, గోడతో మాట్లాడతాడు, ఆ గోడ మీద నీడతో మాట్లాడతాడు. ఆయన మంచోడే, కష్టపడగలడు, పండాలకి వెళ్తాడు, సోరలేటకి వెళ్తాడు. అంత కష్టపడిన వ్యక్తికి ఏంటి నవ్వుకుంటారు తెలుసా? నవ్వుకుంటారు లేదా? ఇప్పుడు మనం అలాగా ఏంటి ఆ నీడతో మాట్లాడుకుంటున్న వ్యక్తిని చూసి నవ్వుకుంటారు లేదా? నవ్వుకుంటారు కదా. ఎంత అల్లరి, ఎంత నవ్వులు పాలైపోతున్నావు తెలుసా? నువ్వు ఎంత మంచోడువయ్యా, నీకులా కష్టపడేవాడు ఎవడో లేడు, నీకులాగా బరువు పనులు చేసేవాడు ఎవడు లేడు. దేవుడు నీకు అంత బలం ఇచ్చాడు, అంత కష్టపడగలిగే జ్ఞానం ఇచ్చాడు. ఏ వల తయారు చేయాలో, అది సెరగలు తయారు చేయాలా, పలసనలు తయారు చేయాలా, ఏ వల తయారు చేసి ఏ చేపలు పడతాయని చక్కటి జ్ఞానం ఇచ్చిన నీకు ఆ మద్యం ఏం చేస్తుందంటే అల్లరి పాలు చేసేస్తుంది, వీధుల పాలు చేసేస్తుంది, నీకు గౌరవం లేకుండా చేసేస్తుంది. గౌరవం ఉండట్లేదు. నేను పెద్ద ఫంక్షన్ నేను పిలుస్తారేటి? పెద్ద ఫంక్షన్ పిలుస్తారా? ఎందుకు పిలవట్లేదు? ఎందుకు పిలవట్లేదు? నువ్వు చాలా మంచోడువైనా, నువ్వు ఎటువంటి స్వార్థపరుడు కాకపోయినా, కుళ్ళు కుతంత్రాలు నీలో లేకపోయినా నేను ఎందుకు ఒక పెద్ద మనిషిగా పిలవట్లేదు? ఒక అమ్మాయికి ఒక ఫంక్షన్ చేసేటప్పుడు కానీ, ఒక పెళ్లి సంబంధాలకు కానీ, ఒక సెటిల్మెంట్ గొడవలకు కానీ, ఒక తగులకు కానీ నేను ఎందుకు కేకేయట్లేదంటే నువ్వు మంచోడువే, కానీ నీ వ్యసన ముందు చూసారా, అది అనేక మందికి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక, నీకు అది తగదు కనుక, నువ్వు వస్తే అక్కడ అవమానంగా ఉంటుంది కనుక నీ వాళ్ళే, నీ బంధువులే, నీ కుటుంబ సభ్యులే, నీ రక్త సంబంధికులే నీ దూరంగా పెట్టడానికి కారణం నువ్వు మంచోడు కావచ్చు, కానీ నీలో ఉన్న అలవాటు అది మంచిది కాదు. అల్లరి పుట్టిస్తుంది, అల్లరి పాలైపోతావు, నవ్వుల పాలైపోతావు. అందరు నిన్ను చూసి నవ్వుకుంటారు. ఇక్కడ ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ మా ఊర్లో నవ్వుకుంటున్నాం తెలుసా? మా ఇంటి ముందర 2 కుటుంబాలు ఉన్నాయి. ఎంత గొడవలు పెట్టుకుంటారో, భార్యలు ఉండట్లేదు, ఆల్రెడీ చనిపోతున్నా కూడా మనిషిలో మార్పు లేదండి. నాకంటే చాలా కష్టపడగలరు, నేను చెప్తున్నానా, నాకంటే చాలా కష్టపడగలరు. నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా వారి దగ్గర డబ్బులు వడ్డీలకి ఇచ్చేవారు. ఈరోజు ఎలాగైపోయారు తెలుసా? బ్రాండ్ షాపుల దగ్గర 90లు అడుక్కుంటున్నారు. సమాధానం లేదు, భార్యలు సరిగ్గా కాపురం చేయట్లేదు, పిల్లలు కొడుతున్నారు, పిల్లలు తిడుతున్నారు. ఎందుకంటే చాలా కష్టపడతారు, గొడ్డులా కష్టపడతారు, కానీ ఈరోజు విలువ లేదు. విలువ లేకుండా పోవడానికి కారణం అలా వేడిని తెస్తాడు, ఆ డబ్బులు అలా ఇంటికి ఎంత ఇస్తాడో తెలీదు, అలా సగం అంతా షాపులకి ఇచ్చేస్తే ఆ షాపుడు డాబాల మీద డాబాలు, బంగళాల మీద బంగళాలు, బంగారం మీద బంగారాలు సంపాదించుకుంటున్నాడు. నీ ఇంట్లో నీ భార్యకు చేను లేదు, ఆ పసుపు తాడు కానీ ఆ యొక్క శతమానాలు అమ్మేసి ఏం చేస్తున్నాడంటే వాడి భార్యలకు పెద్ద పెద్ద నెక్కిలిసి చేయించుకుంటున్నాడు. నీకు అర్థం కావాలి. రాత్రి ఈరోజు బ్రాండ్ షాపులు పెట్టుకున్న వారు కానివ్వండి, కొల్లు కొట్లు పెట్టుకుంటున్న వారు కానివ్వండి, సారా కొట్లు పెట్టుకుంటున్న వారితో కూడా మాట్లాడుతున్నాను. వారందరూ మీ భార్యల శతమానాలను చంపేసి వారి భార్యలకు బంగారం నెక్కిలిసి చేయించుకుంటున్నారు, అవసరమైతే వడ్డానాలు చేయించుకుంటున్నారు తెలుసా? మీరు కష్టపడి రాత్రి పగలు సముద్రం మీదకి వెళ్ళి తెచ్చిన డబ్బులతో వారి మేడ మీద మేడలు కడుతున్నారు, కార్ల మీద కార్లు కొంటున్నారు, ఏసీ రూముల్లో పడుకుంటున్నారు, బండ్లు కొంటున్నారు, వాళ్ళ బిడ్డలకి లక్షలెట్టి బైకులు కొంటున్నారు. పెద్ద పెద్ద ఉన్నతమైన యూనివర్సిటీలో బిడ్డలను చదివించడానికి కారణం, వాడిని గొప్పవాడు చేయడానికి కారణం ఎవడో తెలుసా? వాడు నీకులా చలిగాల్లో ఏటకి వెళ్ళట్లేదు, బరువు పనులు చేయట్లేదు, కంపెనీలకి వెళ్ళట్లేదు, దూర ప్రాంతం ప్రయాణం చేసి కష్టపడట్లేదు. తెలివితేటలుగా నీ వీక్నెస్ని పట్టాడు. నీ వీక్నెస్ని పెట్టి ఏం చేస్తున్నాడంట? అలా కూర్చుంటున్నాడు, కూర్చొని అందులో నీళ్ళేస్తున్నాడో ఏమేస్తున్నాడో అజ్ఞానంగా ఉండిపోయి నీకు అరువులు ఇస్తూ, నీకు అది ఇస్తూ, నీకు ఇది ఇస్తూ అనేకమైన ఆఫర్లు నీకు పెట్టి నీ జీవితాలు నాశనం చేసేస్తున్నాడు. ఈ రాత్రి అర్థం అవ్వాలి. మా కాకినాడలో దుమ్ములపేట గ్రామంలో ఒక షాప్ ఉంది. ఆ షాపు ఒక్కడే కనీసం 20 సంవత్సరాల నుంచి ఆ ఒక్కడే దాన్ని తీసుకుంటున్నాడు తెలుసా? ఉదయం 3 గంటలకు వెళ్ళిపోతారు, అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళిపోతారు. ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పెట్టినా సరే మరలా ప్రభుత్వం మారిన తర్వాత ఏమైపోయింది?
వారికి విస్తారంగా దొరికేస్తుంది. విస్తారంగా దొరికిన వల్ల ఈరోజు కష్టపడిన డబ్బంతా షాపులకి పెట్టేస్తే నీ కుటుంబంలో ఎదిగేది, నీకు ఇల్లు కట్టుకోవడానికి స్తోమతేది, నీ బిడ్డలు పెళ్లి చేయడానికి తాకతేది. ఈరోజు ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో, ఎంతమంది ఏడుస్తున్నారు. మీ భార్యలు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా మీరు అడగండి, అమ్మా నేను తాగుతున్నాను కదా, నీకు నచ్చుతున్నాను అని అడగండి. ఖచ్చితంగా గుండెల మీద చేసుకుని చెప్తుంది నీ భార్య, రే ఎన్నిసార్లు నీతో బాధపడుతున్నానో తెలుసా, ఎక్కడ ఇంటికి వెళితే పరువు పోతుంది, పుట్టింటి వారికి అవమానకరంగా ఉంటుందని నువ్వు ఎంత త్రాగుడు తాగినా నీతో నేను ఎందుకు కాపురం చేస్తున్నానంటే నీకు నాకు పుట్టిన బిడ్డలు అనాథలు అయిపోతారని కాపురం చేస్తున్నాను. ఇష్టపడి కాపురం చేయట్లేదండి. ఏ తల్లి కానీ, ఏ అక్క కానీ, ఏ చెల్లి కానీ త్రాగుబోతోడితో ఎవరితో ఇష్టపడి కాపురం చేయట్లేదు. ఈ రాత్రి మీకు అర్థం కావాలి. ఈరోజు నేను ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. మద్యం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కోర్టు మెట్ల మీద విడాకుల కోసము వందల సంఖ్యలో కాకినాడ పట్టణంలో ఎంతో మంది నాకు తెలిసిన జీవితాలు తెలుసు. అలా జీవితాలు మీ జీవితాలు అవ్వకూడదని, అలాంటి బ్రతుకులుగా మీ బ్రతుకులు ఉండకూడదని ఈ రాత్రి నేను దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మీతో మాట్లాడుతున్నాను. ఎంతో మంది చాలా కష్టపడుతున్నారు. యవ్వనస్తులు, ఎంతో వయసు లేదు, భార్య భర్తలు విడాకులతో తీసుకుంటున్నారు. ఎందుకమ్మా నీ భర్తని విడాకులు కావాలనుకుంటున్నామంటే ఏమంటుందో తెలుసా? త్రాగుడు అన్నయ్య, త్రాగుడనే వ్యసనము. అప్పులు చేస్తున్నాడు, ఇంట్లో సామాన్లు అమ్మేస్తున్నాడు, పిల్లలు ఉంగరాలు అమ్మేస్తున్నాడు, చిన్న చిన్న గొలుసులు అమ్మేస్తున్నాడు, మొల పిల్లలు కూడా అమ్మేసేవారు దౌర్భాగ్యులు ఉన్నారు తెలుసా? పిల్లకి పెట్టిన అమ్మమ్మలు పెట్టిన మొల పిల్లలు అవి కూడా అమ్మేస్తున్నారంటే ఎంత బాధాకరమైన విషయము. కొంచెం బిందులు అమ్మేసేవారు, శతమానాలు అమ్మేసేవారు, సామాన్లు అమ్మేసేవారు. ఇంకొక విషయం తెలుసా? టీవీలు కూడా అమ్మేశారు తెలుసా? మా దగ్గర టీవీలు కూడా అమ్మేస్తారంటే ఆ వ్యసనం ఏం చేస్తా తెలుసా? మృగంలా తయారు చేసేస్తుంది, నిన్ను అల్లారి పుట్టిస్తుంది. ఒక అద్భుతమైన మాట చూపించాలని ఆశపడుతున్నాను. అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనము. 23వ అధ్యాయము సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులైపోతారు. మా బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? మీకు ఆస్కార్ అవార్డులు ఇస్తారా నాయన అని చెప్పలేదు. మీ గ్రంథాలు అలా చెప్పాయేమో, మీకు ఎవరైనా అలాంటి వారు చెప్పారేమో, కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందో తెలుసా? త్రాగుబోతులు, తిండిబోతులు ఏంటి దరిద్రులైపోతారు. మీకు పెద్ద సెంటర్లో పెట్టి ఫ్లెక్స్లు వేసి పాలాభిషేకం ఏం చేయరా నాయన, దరిద్రులు అయిపోతారు. ఉండడానికి ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, మీరు ఎవరికి నచ్చరు, మీరు పెద్ద మనుషులకి ఎవరు మిమ్మల్ని పిలవరు, ఫంక్షన్కి పిలవరు, కార్యాలకి పిలవరు, ఎక్కడికి మిమ్మల్ని పిలవకపోవడానికి కారణం చాలా మంచోడువు. కానీ ఎందుకు పిలవట్లేదు అని ఎప్పుడన్నా ఆలోచించావా? దగ్గర డబ్బు లేదు అందుకే నేను పిలవట్లేదు అనుకుంటున్నావా? డబ్బు లేని వారు ఎంతమంది పెద్ద మనుషులుగా ఉన్నారు తెలుసా? వాళ్ళు వేసుకున్న బట్టలు ఎంత గౌరవంగా ఉంటున్నాయో తెలుసా? దానికి కారణము వాళ్ళ దగ్గర డబ్బు కాదు, వారి బట్టలు కాదు, వారికి ఒక డిగ్నిటీ ఫీల్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు కనుక, ఒక మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు కనుక, నలుగురిలో ఎలాగుండాలో, నలుగురిలో ఎలా మాట్లాడాలో ఆ జ్ఞానం సంపాదించుకున్నారు కనుక నీకు ఇలా కష్టపడకపోయినా, నీకు ఇలా ఏమీ లేకపోయినా ఈరోజు వారికి ఎందుకు గౌరవిస్తున్నారు? వారు నడిచి వెళ్తుంటే ఎందుకు కుర్చీలోంచి లేస్తున్నారు? వారు అలా వెళ్తుంటే ఎంత గౌరవంగా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మనకలా కష్టపడకపోయినా మనకలా చెడు వ్యసనం వాళ్ళకి లేదు. ఆ త్రాగుడనే భయంకరమైన వ్యసనం వల్ల ఎంతో మంది దరిద్రులు అయిపోతున్నారు తెలుసా? ఎంత కష్టపడతాం తెలుసా? ఒక ఆయన అంటాడు, ఒక స్వీట్ కొట్టు ఆయన ₹1,00,00,000 ఇల్లు కొన్నాడండి మా ఏరియాలో. మా ఊరు కాదు, మన క్యాస్ట్ కాదు, ఊరు వలస వచ్చి ఒక స్వీట్ కొట్టమ్మిన ఆయన ₹1,00,00,000 ఇల్లుకి స్థలం కొన్నాడంటే ఎంత గ్రేటు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేనేం కట్టుకథలు చెప్పట్లేదు, మీరు కావలిస్తే నేను తీసుకెళ్ళి నిరూపిస్తాను. ఆయన అన్నాడు, చాలా గౌరవిస్తాడు నాకు. పెద్ద ఆయన, ఏంటి అంత అలా ఉంది, ఆ వ్యాపారం మీదేనా, ఇల్లు కొన్నారంటే అంత పెద్ద స్థలం అనేసి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నానా, మీ వాళ్ళకి వచ్చినంత ఆదాయము ఎవ్వరికి రాదు, మీ వాళ్ళకి వచ్చిన ఆదాయం ఎవ్వరికీ రాదు. అంత కష్టపడతారు, అన్ని డబ్బులు వస్తాయి. 1000 వస్తుంది, 2000 వస్తాయి, 10,000 వస్తాయి, 20,000 వస్తాయి. ఒక్కరోజు 50,000 70,000 వచ్చాయి తెలుసా? మా దగ్గర ఏటకెళ్ళిన ఆయనకి ఒక్క వారానికి వాయిజీకి 70,000. ఎంత కష్టపడి ఉంటాడండి.
కాఫీ ఆటకెళ్తే, సోర్ల ఆటకెళ్తే నిద్ర ఉండదు. వారం రోజులు కనీసం నిద్ర ఉండదు. నైట్ అంతా కష్టపడతాడు. నైట్ అంతా కష్టపడి కనీసం 2-3 గంటలే పగలు నిద్ర అవ్వడానికి అవకాశం ఇస్తారు. కానీ ఆ రోజు 70,000, 50,000, 30,000, 20,000 ఒక వాజికెళ్ళి తెచ్చుకుంటున్న మనకి ఇంకా మనశ్శాంతి లేదంటే, మన పిల్లల బ్రతుకులు బాగాలేవంటే, మనకు ఉండడానికి ఇల్లు లేదంటే, మనకు సరైన గౌరవం లేదంటే, మనం వేసుకోవడానికి సరైన బట్టలు లేవంటే ఎంత బాధాకరమైన విషయం. ఒక స్వీట్లు కొట్టి అమ్ముకున్న ఆయన ₹1,00,00,000 ఎట్టి స్థలం కొంటే, మరి నువ్వు వేలు తెచ్చుకుంటున్నా నీవు ఎన్ని కోట్లు సంపాదించాలి? మన బిడ్డలు ఏమైనా కాన్వెంట్లో చదువుతున్నారా? ఎవరైనా కాన్వెంట్లో చదువుతున్నారా? మనకేమైనా ఇల్లులు ఉన్నాయా? మనకేమైనా బంగారాలు ఉన్నాయా? మనకేమైనా ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? మనకేమైనా గౌరవం ఉంటుందా? మన పిల్లలకి మనం నచ్చుతున్నామా? మన భార్యకి మనం నచ్చుతున్నామా? మన తల్లిదండ్రులకి మనం నచ్చుతున్నామా? ఈ తాగుడు ఎంత భయంకరమైనదో మీకు చెప్తాను. మా ఇంటి ముందు ఆయన తల్లిని ఎన్ని బూతులు అంటాడో తెలుసా? తల్లిని, నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని ఎంత భయంకరంగా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? ఆ త్రాగుడనే వ్యసనము. ఆ త్రాగుడంతా భయంకరమైనది. ఈరోజు అనేకమైన కుటుంబాలను పడగొడుతుంది. అనేకమైన కుటుంబంలో మనశ్శాంతి లేకుండా త్రాగుడనే వ్యసనం వల్ల అనేక మంది దరిద్రులైపోతున్నారు. ఇది నా గ్రంథం చెప్తున్న స్టేట్మెంట్, నా పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట. తాగుబోతులు బాగుపడరు. త్రాగుడికి, వ్యసనానికి అలవాటు పడేవాడు ఎవ్వడికి మనశ్శాంతి ఉండదు. పిల్లడు పుడితే త్రాగుడంట, చచ్చిపోతే పార్టీ అంట, బ్రతికితే పార్టీ అంట, పుడితే పార్టీ అంట, పుట్టినోడు చచ్చిపోతే కూడా పార్టీయే. ఎవరు చెప్పారు నీకు? నీ మైండ్ సాతాను ఏం చేశాడంటే పాడు చేశాడు. ఒక ఆయన మీకు చూపిస్తాను. సుమన్ టీవీలో ఉంటుంది ఒక ఆవిడ, సుమన్ యాంకరు ఇంటర్వ్యూ చేసింది. పెద్ద పెద్ద ఆయన బిరుదులు ఎన్నున్నా తెలుసా? ఇంగ్లీషు అనర్ఘ్యంగా మాట్లాడగలుగుతున్నాడు. ఎన్నో చదువులు చదువుకున్నాడు. ఎన్నో సర్టిఫికెట్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఈరోజు బెకార్పోడులా రోడ్ల మీద తిరుగుతున్నాడు తెలుసా? మనిషి అంతా వణికేస్తున్నాడు. షేక్ వచ్చేస్తుంది బాడీ అంతా. మీకు కావాలంటే పంపిస్తాను వీడియోలు. వీడు షేక్ వచ్చేస్తుంది, మాట్లాడలేకపోతున్నాడు. ఏవయ్యా ఇలాగైపోయావంటే, అమ్మా త్రాగుడు అనే వ్యసనం నన్ను ఇలా చేసిందమ్మా. త్రాగుడు లేకపోతే ఉండలేకపోతున్నాడు, పని చేయలేకపోతున్నాడు. ఈ బాడీ షేక్ ఆగట్లేదు తెలుసా? ఎంత అనర్ఘంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడో, ఎంత ఉన్నతమైన చదువులు చదివాడు తెలుసా ఆయన? ఏదో చిన్న విషయం జరిగిన వల్ల, ఆ తాగడానికి బానిస అయిపోయిన వల్ల ఈరోజు నడు రోడ్ల మీద పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడండి. పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. అల్లిపోయింది యాంకరు. సుమన్ టీవీ యాంకర్ అల్లిపోయిందండి. అయ్యా ఎంత చదువులు చదివి ఎందుకే ఎలాగైపోయావంటే, నేను ఏం చేయనమ్మా. అమ్మ దయచేసి తాగుడని అలవాటుకి ఎవ్వరు వెళ్ళకండని చేతులు జోడించి బ్రతిమాలుకుంటున్నాడు. నా జీవితాన్ని చూడండి అయ్యా. ఉన్నతమైన చదువులు చదివాను, పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదివిన నా బ్రతుకము ఇలా పాడైపోవడానికి కారణం త్రాగుడు. ఆ త్రాగుడు వల్ల నాకు మనశ్శాంతి లేదు. నా పిల్లలు పోయారు, నా భార్య నా నుంచి వెళ్ళిపోయింది, నాకు అన్నం పెట్టేవారు లేరు, నా బట్టలు మార్చేవారు లేరు, నా బట్టలు ఉతికేవారు లేరు, నేను ఎక్కడ పడుకుంటున్నానో, ఎక్కడ లేస్తున్నానో, ఎక్కడ తిరుగుతున్నానో ఎవ్వరికి సంబంధం లేదు. దానికి కారణం మద్యం. ఒక మాట చూపించి కొన్ని మాటలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నా మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, మద్యం వలన మతి చెడిపోతుందిరా నాయనా. పిచ్చోడు అయిపోతావు, బెకార్పోడు అయిపోతావు, చింపురు గుడ్లు కట్టుకొని తిరుగుతావు. నువ్వెంత చదువు ఉన్నవాడవైనా, నువ్వెంత అందగాడవైనా. మాల్పేటలో కాలనీలో ఒక ఆయన ఉన్నాడండి. ఎంత హీరోలో ఉంటాడో తెలుసా? నేను ఒకటి అంటాను, అని ఆయన హీరోలో ఉన్నావని అంటాను. కానీ ఈరోజు మనశ్శాంతి లేదు తెలుసా? మనశ్శాంతి లేదు. తన భార్య అతని దగ్గర లేదు. ఏడుస్తున్నారు, బిడ్డలు ఏడుస్తున్నారు. నేను ఎంత గౌరవించి మాట్లాడతాడో. మారిపోతున్నాను తమ్ముడు, ఈ రోజు నుంచే మారిపోతున్నాను అంటాడు. నేను మారనిస్తాదా? ఒక్కసారి నువ్వు అలవాటు పడితే నువ్వు మారగలవా? నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కడాలేసినా, ఎన్ని తాయెత్తులు కట్టుకున్నా ఎవ్వరు నిన్ను మార్చలేరు. చాలా బలంగా మాట్లాడుతున్నాను. ఎన్ని తాబిదులు కట్టినా, నువ్వు ఎన్ని కడాలు వేయించుకున్నా, నువ్వెన్ని చోట్లకి వెళ్ళి ఉంగరాలు వేయించుకున్నా, త్రాగుడు ఎవరినైనా మార్చిందా? ఆపిందా? నీ ఉంగరం ఆపిందా? నీ కడిమ ఆపిందా? నువ్వు కట్టుకున్న తాయెత్తులు ఏమైనా ఆపాయా? మళ్ళీ సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఈ ఉంగరాలు వేసే బ్యాచ్ అంతా తీసేస్తారు ఉంగరాలు. సంక్రాంతి వస్తుంది కదా, మొత్తం
మంచినీళ్ళతో స్నానం చేసినట్టుగా మందుతో స్నానం చేసేస్తారు. ముందుగా అప్పులు చేసుకుంటారు, ముందుగా డబ్బులు అరేంజ్ చేసుకుంటారు. ఇప్పటి నుంచే వచ్చిన ఆదాయం అంతా పక్కన పెడేస్తారు. మరి ఉంగరం ఆపాలి కదా, నువ్వు వేసుకున్న కడిమ ఆపాలి కదా, నువ్వు వేసుకున్న తాయెత్తులు ఆపాలి కదా, ఎందుకు ఆపట్లేదు? ఇదంతా నిన్ను మోసం చేస్తున్నారు, నిన్ను మోసం చేస్తున్నారు. నీ మైండ్ అపవాది ఏం చేశాడంటే తన స్వాధీన పరిచేసుకొని నాశనం చేస్తున్నాడు. నీ భార్య నీ దగ్గర ఉండకుండా చేసేస్తాడు, నీ పిల్లలు నీ దగ్గర ఉండకుండా చేసేస్తాడు, నువ్వు ఉండడానికి ఇల్లు లేకుండా చేసేస్తాడు, నువ్వు తిరగడానికి ఒక మంచి వాహనం లేకుండా చేసేస్తాడు, నీకంటే గౌరవం లేకుండా అపవాది నిన్ను వాడు వశం చేసేసుకున్నాడు. కనుక నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఎవ్వడు నీ త్రాగుడనే వ్యసనా నుంచి ఎవ్వడు మార్చలేడు. ఎంతమంది ఉన్నారు నా దగ్గర, మా ఊళ్ళో ఎంతమంది ఉన్నారండి ఇప్పటికీ కూడానా చిరిగిపోని గుడ్డలు వేసుకుంటున్నారు. మాట్లాడాలంటే భయం వేస్తుంది, మా దగ్గరికి వెళ్ళాలంటే మనకి అసహ్యం పడుతుంది. భార్య ఎలాగొస్తుంది, బిడ్డలు ఎలాగొస్తారు, నీ దగ్గర కౌగులించుకొని బిడ్డలు ఎలాగ నీతో ముద్దులాడతారు. నీ వ్యసనము ఎంతమందిని దూరం చేస్తుందో ఆలోచించవా? మతి చెడిపోతుంది. మతి చెడిపోవడం కాదండి, జబ్బులు. పెద్ద హాస్పిటల్కి రండి, నేను చూపిస్తాను. పెద్ద హాస్పిటల్కి నాతో రండి, మీకు చూపిస్తాను. ఒక్కడ కానీ బెడ్ టెస్టులు చేయిస్తే ఇటు బాటిలన్నీ బాగున్నాయని డాక్టర్ అంటే నేను గుండె తీయించుకుంటానండి. ఇగో బ్లడ్ టెస్టులు చేయించి ఇగో మీ బాడీలో పార్ట్లన్నీ బాగున్నాయ్యా, ఇక నువ్వు మద్యం తాగు అని ఒక్క డాక్టర్తో మీరు అనిపిస్తే నిజంగా మీరేం చేసినా మేము సిద్ధం. మా నాన్నని తీసుకెళ్ళాం, మా నాన్నకి ముందే చెప్పేశారు. మా నాన్న మద్యం తాగడం వల్ల అర్ధాంతరంగా పోయాడు తెలుసా. ఎంతోమంది పెద్ద హాస్పిటల్కి వెళితే మీరు ఒక్క విషయం చెప్తున్నానే, నీ భార్య చావు బతుకులు ఉంది కదా, నువ్వు రాత్రి మందు తాగి నా భార్యకి బ్లడ్ కావాలంటే అండి రాత్రి నేను 90 వేసానండి, ఇదిగో నా ప్యాకెట్ 2-3 ప్యాకెట్లు తీసేసుకోండి, నువ్వు డాక్టర్ దగ్గర కానీ బయటికి గంటేస్తాడు నేను తెలుసా. ఎందుకో తెలుసా, నువ్వెంత గుండవాడుగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత కండలు తిరిగిన వాడవైనా నీ బ్లడ్ తీసుకోడు. దానికి కారణం నీలో విషాన్ని పంపించేసావు, నీలో మద్యాన్ని పంపించేసావు, నీలో సారా పంపించావు, నీలో కొల్లుని పంపించావు, నీలో బీర్ అంటున్నావే, గ్లామర్ అని అంటున్నావే, అది కూడా భయంకరమైనదే, అది కూడా భయంకరమైనదే. ఈరోజు జబ్బులు రావడానికి కారణం, కిడ్నీలు పోవడానికి కారణం, లివర్లు పోవడానికి కారణం, ఊపిరితిత్తులు పనిచేయకపోవడానికి కారణం పైపులు. నోట్లో పైపు, ముక్కులో పైపు, ఎక్కడెక్కడో పైపులు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? మొత్తం నీ బాడీలో అన్ని పార్ట్లు పోయాయి. ఒక ఆయన ఎట్టకారంగా ఏమంటున్నాడో తెలుసా? అయ్యా ఒక్కడ పని చేయట్లేదు, ఓదికి అలా ఉంది, మామూలు లోపల అంతా పోయింది అంటున్నాడు, గొల్ల అంటున్నాడు అంతా. నిజమే, ఆయన అబద్ధంగా మాట్లాడిన, ఎట్టకారంగా మాట్లాడినా అది మాత్రం వాస్తవం. ఒకవేళ మీకు డౌట్ వస్తే రేపే నేను మీకు టెస్టులు చేయించడానికి నేను వస్తాను. పాట్లన్నీ బాగున్నాయని డాక్టర్ చెప్తే మీతో కలిసి మేము కూడా తాగడానికి సిద్ధం అంటాడా డాక్టరు? అండు. ఏ డాక్టర్ అండండి, ఆర్ఎంపీ డాక్టర్ కూడా అండు. మీ ఊర్లో తిరిగి ఆర్ఎంపీ డాక్టర్ కూడా రే మద్యం తాకరా బాబు, 4 రోజులు బ్రతకుండాలనుకుంటే ఆ తాగుడనే వ్యసనానికి నువ్వు దూరంగా ఉండని చాలా స్ట్రాంగ్గా చెప్తాడు. అలా అనేక మంది చేతులు కాళ్ళు లాగేసుకున్నవారు, ఈ చుట్ట, ఈ సిగరెట్టు, ఈ కైని, రకరకాలుగా. మరలా ఇంకో విషయం తెలుసా? ఆ బ్రాంద్ షాప్ మీదే, ఆ బ్రాంద్ బాటిల్ మీదే, ఆ కైనా ప్యాకెట్ల మీదే, ఆ పాన్ పరాకల మీద కూడా బొమ్మలు వేస్తారు. సిగరెట్ పెట్టి మీద బొమ్మలు ఉంటాయా? ఉంటాయి. కైనా ప్యాకెట్ల మీద బొమ్మలు ఉంటాయా? గుండె ఎలా పాడైపోద్దిరా, ఊపిరితిత్తులు ఎలా పాడైపోతాయి, ఇవన్నీ క్యాన్సర్ వచ్చేస్తాయి. ఎన్ని చెప్పినా మనిషి మారతాడా? మారడు. కానీ గవర్నమెంట్ వారు ఏం చేస్తుందంటే వారికి ఆదాయం వస్తుంది, వారికి ధనం వస్తుంది. ఈరోజు చూడండి, కొలికొట్ల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళకి మనం నచ్చం. మీరు దేవుళ్ళకి వెళ్ళారనుకోండి, ఏమంటాడు తెలుసా? సారగొట్టాడు ఏమంటాడు తెలుసా? ఏరా ఆ మతంలోకి వెళ్ళిపోతావా అంటాడు. ఎందుకంటే వాడికి ఆ రాబడి తగ్గిపోతుంది కాబట్టి, రాబడి తగ్గిపోతుంది కాబట్టి, నువ్వు మారితే ఆడి బ్రతకలేడు కాబట్టి, వాడి భార్య బిడ్డలకు నెక్లెస్లు, వడ్డానాలు, బంగళాలు, కార్లు, బిడ్డలు యూనివర్సిటీలు చదివించుకోలేడు కాబట్టి నువ్వు మారితే వాడికి నచ్చట్లేదు. నీ మీద ప్రేమ ఉండి కాదు, వాడి బిజినెస్ పడిపోతుందని, వాడి వ్యాపారం పడిపోతుందని నిన్ను వశపరుచుకుంటున్నాడు. నీ మాటల చేత, వాడి మాటల చేత వాడు వశపరుచుకొని నిన్ను మోసగించుకుంటున్నాడు. నీ ఆదాయం అంతా, నీ ఇంట్లో పడవలసిన ప్రతి రూపాయి ఆడి అకౌంట్లో పడిపోతుంది. జాగ్రత్త. ఒకసారి ఉండండి, ఒకసారి వినండి, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా
ఎప్పుడైనా తాగేవాడు ఎవడైనా బాగుపడ్డాడా? అమ్మేవాడు బాగుపడ్డాడా? అమ్మేవాడు బాగుపడ్డాడా? తాగేవాడు బాగుపడ్డాడా? తాగేవాడే బంగళాల మీద బంగళాలు కడుతున్నాడు. పేరుకి గుడిసేసుకున్నా పందిరేసుకున్నా వాడు ఆస్తి అయితే మాత్రం మంచి మంచి అకౌంటుల్లో మంచి మంచి పొలాలు కొనడము అన్ని సమకూర్చుకుంటున్నాడండి. ఇంకొక విషయం తెలుసా? పార్టీ మారుతుందా? గవర్నమెంట్ మారుతుందా? గవర్నమెంట్ మారిన వెంటనే బ్రాంచ్ షాపులకు అందరికీ పాట ఉంటుంది తెలుసా? పాట ఉంటుంది. ఆ ఏరియాలో పాట పెడతారు. ఆ పాటను బట్టి ఎంతోమంది ఎమ్మెల్యేల దగ్గర ఉన్న రైట్ హ్యాండ్లు లెఫ్ట్ హ్యాండ్లు పక్కన్నోళ్ళు బంధువులు పాట పాడతారు తెలుసా? 50 లక్షలు ఇస్తాను మూలపేట ప్రాంతానికి, 50 లక్షలు ఇస్తాను సంవత్సరానికి. సంవత్సరానికి 50 లక్షలు ఎలా ఇస్తాడు? ఇంత ఆదాయం వస్తే 50 లక్షలు ఇవ్వగలడు. ఒక బ్రాండ్ షాప్ మీద గ్రామానికి 50 లక్షలు ఇస్తున్నాడంటే మా ఊర్లో ఇస్తున్నాడండి. మా ఊర్లో ఇస్తున్నారు. ఎన్నో లక్షలు ఇస్తున్నారంటే నాకు తెలియదు కానీ రౌండ్ ఫిగర్ లక్షలు. గ్రామం మీద బ్రాండ్ షాప్కి లక్షలు రావడానికి ఎంత ఆదాయం వస్తుంది ఎప్పుడన్నా ఆలోచించారా అండి? పడగొడుపున ఏదో యాప జ్యూసు అమ్మవరకు ఏదో తాగుతారు కానీ ఈ మద్యపానులు ఏం చేస్తారో తెలుసా? ఇంకా ఇంకా చీకటి ఉండగానే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఈ లోపల విషాన్ని పంపించేస్తే అది ఏం చేస్తుంది? బొగ్గమని లోపల అవయవాలన్నీ పాడు చేసేస్తుంది. అవయవాలన్నీ నాశనం చేసేసి జబ్బులు తెచ్చుకోవడానికి కారణం, మతి చెడిపోవడానికి కారణము. అనేకమంది దెబ్బలు తగులుతాయంట కానీ వారికి నొప్పి తగలదంట. దెబ్బలు తగులుతాయి. రోడ్డుని గుద్దేసుకుంటాడు, లెఫ్ట్కి వెళ్తాడు, రైట్కి వెళ్తాడు, అలా సైడ్ కాల్లోకి వెళ్తాడు. ఒక ఆయన సైడ్ కాల్లో స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసినట్టుగా పెద్ద డ్రైనేజీలోనండి స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసినట్టు చేస్తున్నాడు. పాపం తెలియదు ఆయనకి. పందులు మసిలే ప్లేస్ అది. కానీ మనిషి బాగుంటే ఆ ప్లేస్కి వెళ్ళగలడా? వెళ్తామా? చిన్న మరకెట్టుకుంటే వెంటనే కడిగేసుకోవడానికి ఉతికేసుకోవడానికి ఇష్టపడుతున్న మనిషి బురదలో దొరుకుతున్నాడంటే, పందిలా దొరుకుతున్నాడంటే, డ్రైనేజీలో దొరుకుతున్నాడంటే దానికి కారణం ఏంటో ఒక్కసారి రాత్రి ఆలోచించండి. నువ్వెంత అందగాడివైనా, నువ్వెంత జ్ఞానం కలిగిన వాడివైనా, నువ్వెంత బలమైన వాడివైనా, నువ్వెంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడివైనా మొత్తం అంతా నీ ఇమేజ్ అంతా దెబ్బతీసేది ఆ మద్యమే, ఆ త్రాగుడనే వ్యసనమే. నేను నాశనం చేసేస్తుంది, నేను పాడు చేసేస్తుంది, నేను నవ్వుల పాలు చేసేస్తుంది, నేను అల్లరి పాలు చేసేస్తుంది. అలాంటి వారితో నువ్వు సహవాసం చెయ్యకు అని సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు చెప్పాడు. త్రాగుబోతులతో నువ్వు స్నేహం చేయకు, అలాంటి వారిని దూరంగా పెట్టు. ఈ రాత్రి ఏమైనా త్రాగుబోతులు నీకు ఏమైనా స్నేహితులుంటే, చుట్టాలుంటే, బంధువులుంటే ఈ రాత్రి నువ్వు వారిని విడిచిపెట్టు. నిన్ను రెచ్చగొడతారు. ఏరా భార్యకి వెళ్ళిపోతున్నావా? ఏరా మీ అమ్మకి వెళ్ళిపోతున్నావా? నువ్వు మగాడివేనా? భార్యకి లొంగిపోతావా అని నిన్ను రెచ్చగొట్టి నిన్ను ఇంకా మద్యంలోనికి పంపిస్తారు, ఇంకా ఇప్పిస్తారు. ఇంకా త్రాగుడి వ్యసనం అలవాటు చేసి నిన్ను నాశనం అయిపోతుంటే అక్కడ సాతాను గెంతులు వేసుకొని పండగ చేసుకుంటే నా పరలోకపు తండ్రి దేవుడు బాధపడుతున్నాడు తెలుసా? బాధపడుతున్నాడు. అయ్యో నా బిడ్డలు అలా పాడైపోతున్నారేంటి? ఎంతో మంది సేవకులు పంపిస్తున్నామే, వీధి కూటాలు పెడుతున్నామే, స్వార్థ కూడికలు పెడుతున్నామే, అనేక మంది స్వార్థకులు పంపిస్తున్నామే, అనేక మంది కరపత్రికలు పంపిస్తున్నామే. కానీ మనుషుల్లో మార్పు ఎందుకు రావట్లేదు? జనాలు ఎందుకు పాడైపోతున్నారని నా తండ్రి, ఆ పరలోకపు తండ్రి, నా దేవుడు, నా సృష్టికర్త బాధపడుతున్నాడు. నేను పెనికెళ్ళి ఆయన ఏమన్నాడు తెలుసా? 100 రూపాయలంట, ఒక 10 రూపాయలు కూడా టిఫిన్కి ఇవ్వడంట. కానీ నువ్వు తాగితానంటే ఇప్పుడే 1000 రూపాయలు కాస్ట్లీ బీర్ తెస్తానంటున్నాడు. నాకు ఈ వీడియో పంపిస్తాను, వాడికే పంపిస్తాను. నాకేమన్నాడు తెలుసా? 1000 రూపాయలు కాస్ట్లీ అని 500 అని ఇప్పుడే ఇమ్మీడియట్లుగా నీకు తాగితానంటే. చూడు మనుషులు ఎంత నాశనం చేయడానికి ఎన్ని ఆఫర్లు ఇస్తున్నారో. నాకు 1000 రూపాయలు మద్యం కొనడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా 1000 రూపాయలు మద్యం కొనడానికి ఇష్టపడుతున్నావు కదా, ఒక 20 రూపాయలు టిఫిన్ తీసుకురంటే అది మాత్రం అడక్కో. నువ్వెంత తాగుతావో చెప్పు, ఖర్చు అంతా నాదే. నువ్వెంత పెద్ద బార్లకు వెళ్దామా, నేను పెట్టుకుంటాను అంటే. చూడండి ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వారు లేరా? మా ఊర్లో ఉన్నారు ఏంటి? పిల్లోడికి 10 రూపాయలు టిఫిన్కి ఇవ్వరు కానీ వాడికి 90లు ఇస్తారు, వారికి బీర్లు ఇస్తారు. రకరకాలుగా పక్కున్న వాడికి తీసుకెళ్ళి తాగు అని స్నానం చేయించినట్టుగా మద్యముతో మునిగిపోతున్నారు ఈరోజు. మద్యం ప్రియులు వీళ్ళందరికీ మద్యం ప్రియులు అని పేరు పెట్టాలి. మద్యం లేకపోతే బ్రతకలేరండి. అన్నం లేకపోని ఉంటారు కానీ
అన్నం లేకపోయినా ఉంటారు కానీ, ఇల్లు లేకపోయినా ఉంటారు కానీ, ఒంటి మీద సరైన బట్టలు లేకపోయినా ఉంటారు కానీ, వీధిలో సరైన గౌరవం లేకపోయినా ఉంటారు కానీ, మద్యం లేకపోతే ఉండలేరు. అయ్యో నా ఇల్లు ఇలాగుంది, నా బట్టలు బాలేవు, తినడానికి తిండి లేదు, పిల్లలు ఎదుగొస్తున్నారు, వారికి కట్నాలు ఇవ్వాలి, వారికి పెళ్ళిళ్ళు చేయాలి, ఒక ఇంటికి కోడలను తీసుకొచ్చుకోవాలి, వారికి ఇంటి సామాగ్రిని సమకూర్చాలి, ఆ బిడ్డలకి బండ్లు కొనాలి, వారి చదువులు చదివించాలి, వారి బాగోగులు చూడాలని ఏమన్నా ఏ తండ్రి అయినా ఆలోచిస్తున్నాడా? జ్ఞానం గల తండ్రి అయితే ఆలోచిస్తాడు. బుద్ధిహీనుడైతే ఏం చేస్తాడు? నా కడుపు నిండిందా, నా పెగ్గ వెళ్ళిపోయిందా, నా 90 నాకు వెళ్ళిపోయిందా, అంతే అంతే. రోజులలా గడుచుకుంటూ పోతావా? రోజులు గడుచుకుంటూ పోతూ 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 అలాగా గడిపేసి ఆఖరికి సమాధికి వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోతావా? అందుకు ఒక మాట చూపించిన మాటలు ముగిస్తున్నాను. కొరింథీయులకు రాసిన సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20 వచనంలో త్రాగుబోతులతో సహవాసం చేయకని అన్న దేవుడు ఏంటి? కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తాగుబోతులు పరలోకం వెళ్ళరు. త్రాగుబోతులు ఎక్కడికి వెళ్ళరంట? పరలోకానికి వెళ్ళరు. మీ దేహాన్ని చెరిపే దానిని దూరం పెట్టండి, మీ జీవితాలను నాశనం చేసే దానిని దూరం పెట్టండి, మీ బ్రతుకులు మార్చలేని దానిని దూరంగా పెట్టండి. నీ బిడ్డలు, నీ భార్య నిన్ను చూసి ఏడుస్తున్నారే, ఆ వ్యసనాన్ని దూరం పెట్టండి అని పరిశుద్ధ గ్రంథంలో రాయించిన దేవుడు ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం స్పష్టంగా రాయించాడండి. నీ దేహాన్ని పాడు చేసిన ఏ అలవాటునైనా దూరంగా పెట్టు, చాలా దూరంగా వెళ్ళిపో. ఆ వ్యసనానికి చాలా దూరంగా వెళ్ళిపోతే నీ బిడ్డలు నేను ప్రేమిస్తారు, నీ భార్య నీ దగ్గరకు వస్తుంది, నీకు చక్కటి గృహం దేవుడు ఇస్తాడు, చక్కటి వస్త్రాలు ఇస్తాడు, చక్కటి నీ వీధుల్లో నీకు గౌరవం వస్తుంది, నీకంటే ఒక హోదా కలుగుతుంది, నీకంటే ఒక గౌరవం కలుగుతుంది. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఈ వ్యసనం నుంచి నువ్వు బయటపడాలి. త్రాగుబోతులు మార్చిన దేవుడు నా దేవుడు. నా యేసుక్రీస్తు ప్రభువు తాగుబోతులను మార్చాడు, గుండాలను మార్చాడు, రౌడీలను మార్చాడు, వ్యభిచారులను మార్చాడు. నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యము. నువ్వు ఎంత క్రూరుడివైనా, ఎంత మృగంగా ప్రవర్తించిన ఎలాంటి వాడివైనా నా దేవుడు మాత్రమే మార్చగలడు. నీ ఉంగరాలు నిన్ను మార్చలేవు, నీ యొక్క చేతికేసిన కడాలు నిన్ను మార్చలేవు, నీ మెడలో కట్టిన బందులు ఏమీ నిన్ను మార్చలేవు. నీ త్రాగుడు మారాలంటే, నువ్వు తాగుడు మానాలంటే, నువ్వు వ్యసనం మానాలంటే నా రక్షకుడు తప్ప వేరే దేవుడు ఎవ్వరు మనలను దాని నుంచి తప్పించలేరండి. ఇలా రాయబడ్డాయా? పిచ్చోళ్ళు అయిపోతారని ఏ గ్రంథమని చెప్పిందా? దరిద్రులు అయిపోతారని ఏ గ్రంథమని చెప్పిందా? జబ్బులు వస్తాయని ఏ గ్రంథమని చెప్పిందా? మీ కుటుంబంలో సమాధానం లేదని ఎవరని చెప్పారా? ఇదిగో నా దేవుడు, నా సృష్టికర్త ఇవన్నీ తెలిసి ముందేగా రాయించిన గొప్ప ఏకైక గొప్ప దేవుడు నా యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునామానికి మహిమ మాత్రమే కలుగును గాక, ఆయన నామముకు మాత్రమే మహిమ కలుగును గాక. ఆయన ఒక్కడే మనల్ని మార్చగలడు. అలా మార్చడానికే అనేకమైన వీధుల్లో స్వార్థలు ప్రకటించడానికి కారణం ఆయన గొప్ప దేవుడు. ఆయన రక్షిస్తాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావైనా, నువ్వు ఎంత వ్యసనమైనా, ఎంత భయంకరమైన వ్యసనంలో ఉన్నా నా రక్షకుడు తప్ప నిన్ను తప్పించే నాదుడు లేడు. ఆయన ఒక్కడే మార్చగలడు. ఆయన ఒక్కడ మనసు పెట్టి విను. నీకు గౌరవం కావాలా? నా ప్రభు దగ్గరికి రా. నీకు విలువ కావాలా? నా ప్రభు ఇస్తాడు. నీ ఘనత కావాలా? నా రక్షకుడు ఇస్తాడు. నీ కుటుంబంలో సమాధానం కావాలా? శాంతి సమాధానం కావాలా? నా దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆయన మంచి దేవుడు, మనం ప్రేమిస్తున్నాడు. మనం నరకానికి వెళ్ళిపోకూడదు, మన నిత్యత్వంలోనికి వెళ్ళాలి. ఒకసారి అడిగి చూడండి, ఏమైనా మాటలు నేను తప్పుగా మాట్లాడితే ఒక్కసారి రాత్రి నీ భార్యని అడగండి, నీ బిడ్డలను అడగండి, అయ్యా నేను ఇలాగా తాగుడు వల్ల మీరు ఏమైనా బాధపడుతున్నారనండి. ఏమైనా తాగుబోతులు మన పిల్లలు ఇస్తామా? ఎంత భయంకరమైన తాగుబోతుడైనా సరే వాళ్ళ బిడ్డకి మంచి భర్తలు రావాలని ఇష్టపడతాడు కదా. మరి తాగుబోతులను చేయొచ్చు కదా. మరి గ్లామర్ వచ్చేస్తే, బీరు తాగితే గ్లామర్ వచ్చేస్తే మరి మీ ఆవిడకి తెచ్చి ఇచ్చేయచ్చు కదా. నీ బిడ్డలకు గ్లామర్ లేకపోతే, బీరు తాగి గ్లామర్ వస్తున్నప్పుడు, లావు వస్తున్నప్పుడు మరి ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. ఇవ్వరు. వాళ్ళు తాగకూడదంట, వీళ్ళు మాత్రమే తాగాలంట. అది తప్పు కాబట్టిగా నువ్వు ఏం చేస్తున్నావు? ఊరి చివరికి వెళ్తున్నావు, భార్యకి తెలియకుండా తాగుతున్నావు కదా. అది తప్పనే కదా నువ్వు చేస్తున్నావు. దాన్ని సమర్థించుకుంటాడు, ఏదేదో కట్టుకలు చెప్తాడు. గ్లామర్ వచ్చేస్తే ఇంట్లో భార్యకి కూడా ఇచ్చే, నీకంటే అందంగా తెల్లతల మెరిసిపోద్ది కదా. ఆ లైట్ అంత కాంతి వచ్చేస్తుంది కదా. మంచిదే కదా, సంతోషమే కదా గ్లామర్ వస్తే.
ఎంతోమంది హీరోలు ఉన్నారండి. నల్లగా ఉన్న హీరోలు ఉన్నారు. రజనీకాంత్ ఉన్నాడు కదా! మరి ఆయనకి ఒక బీర్ బాటిల్ ఇచ్చేస్తే గ్లామర్ వచ్చేస్తాడు కదా! ఆయనకి తెలీదు పాపము. ఈ మేధావులకు తెలిసిపోయింది. బీర్ తాగితే గ్లామర్ వచ్చేస్తుంది. అల్లరి నరేష్ తెలీదు పాపం, బీర్ తాగితే లావు రావాలి. ఆడికుంటది కదా! ఆ హీరోకి కూడా ఉంటది కదండీ లావు ఉండాలని. సిక్స్ ప్యాక్ ఉండాలి. అందరు హీరోలు ఈ యొక్క జనరేషన్‌లో సిక్స్ ప్యాక్‌లు పెంచుకుంటున్నారు. మరి నాకు సిక్స్ ప్యాక్ ఉండాలంటే నేను కూడా బీర్ తాగితే నేనేమొచ్చేస్తాను, లావొస్తాను, సిక్స్ ప్యాకు వచ్చేస్తదనేసి ఆ హీరోకి తెలీదు పాపం. వీళ్ళకి తెలుసు. గ్లామరొస్తాం, సెలవు చేస్తది, తొక్కొస్తది, తోలొస్తది, ఏం కట్టుకథలేమి అబద్ధాలు. సైన్స్ ఏ మాత్రము దీన్ని రుజువని చేయలేదు. దీని సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఏ డాక్టర్ అయినా, ఏం సైంటిస్ట్ అయినా దీని జోలికి ఎళ్ళొద్దని చెప్తారు. దాన్ని బట్టి ఈ రాత్రి మీ కుటుంబాలు సంతోషంగా, ఆనందంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకంటే ముందల మందికి సంక్రాంతి వచ్చేస్తుంది కాబట్టి ఏమైనా ఒక్కరైనా ఆలోచించిపోతారా? ఒక్కరైనా హృదయములో ఈ మాటలు ఉంచుకొని పోతారా? ఆ త్రాగుడనే వ్యసనాల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో. మొన్నటికి మొన్న ఒక బండి కింద, ఒక బస్ కిందకి బైక్ వెళ్ళిపోయింది కదా! బైక్ వెళ్ళిపోయింది, ఫైర్ అయిపోయి కాలిపోయింది కదా! ఏమన్నారు తెలుసా ఆయన్ని? తాగేసి బండి నడిపాడు గనక ఆ ట్రైన్ కిందకి, అది దానికి బస్సు కిందకి వెళ్ళిపోయాడని మరి యూట్యూబ్లో మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఒకవేళ వాస్తవం అయితే నీ తాగుడు వల్ల, నీ రాంగ్ డ్రైవింగ్ వల్ల ఎంతమంది జీవితాలు ఏడుస్తున్నాయో తెలుసా? ఈ తాగుబోతులు డ్రైవింగ్ చేసిన వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో తెలుసా? ఎంతోమంది డ్రింక్ అండ్ డ్రైవింగ్‌లో ఎంతోమంది దొరకడానికి కారణం ఏంటో తెలుసా? 10,000 ఫైన్ పెట్టడానికి గవర్నమెంట్ కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను వెళ్తానా కాకినాడ, అడుగడుగు పోలీసులు కాస్తున్నారు. పైపులు పెట్టుకొని కాస్తున్నారు. దేనికది? ఈడు తాగేసి ఎవరిని గుద్దేస్తాడో, ఏ ఫ్యామిలీ అనాథ అయిపోతుందో, ఏ పిల్లలు అనాథ అయిపోతారని పోలీస్ డిపార్ట్మెంట్ పైపులు పెట్టుకొని, మిషన్లు పెట్టుకొని రోడ్ల మీద కూర్చొని ప్రతి ఒక్కరితో ఊదు, ఊదు అని గొట్టం నోట్లో పెట్టడానికి కారణం ఎంతోమంది అనాథలు బలైపోతున్నారు. అమాయకులు బలైపోతున్నారు. అనాథలు అయిపోతున్నారు పిల్లలు. ఎంతోమంది తాళ్ళు తెంపేస్తున్నాయి. పసుపు తాళ్ళు తెగిపోవడానికి కారణం ఈ వ్యసనం. పెద్ద హాస్పిటల్లో ఎంతోమంది బెడ్‌కిద్దరు, ముగ్గురు ఉండడానికి కారణం ఈ తాగుడనే వ్యసనం. భయంకరమైన వ్యసనం. జబ్బులొచ్చేస్తాయి. మతి చెడిపోతుంది. దరిద్రులైపోతాం. చింపురు గుడ్లు కట్టుకుంటాం. విలువ ఉండదు. ఏ మాత్రం ఉండదు. పెళ్ళానికి నచ్చవు, పిల్లలకి నచ్చవు, సమాజానికి నచ్చవు, ఊరికి నచ్చవు, నీ వీధిలో ఉన్నవారు కూడా నువ్వు నచ్చవు. ప్రేమతో మాట్లాడొచ్చేమో కానీ నేను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకునే వారు ఉంటారు. అలా ఉండకూడదు. నీ బ్రతుకు బాగుండాలి, నీ జీవితం బాగుండాలి, మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటే నా దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఈ రాత్రి ఒక మంచి వార్త వల్ల ఇది ఒక్కడైనా మారతాడా? ఒక్కడైనా కనీసం ఆలోచిస్తే చాలండి. ఈరోజు ఈ రాత్రి సువార్త కూడిక సక్సెస్ అయిపోయినట్టే. దేవనామానికి మహిమ కలుగును గాక. మరి ప్రజలు ఇప్పటి వరకు మాట్లాడిన మీరందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎందరికైతే ఈ మాటలు అర్థమయ్యే మాకైతే తెలియదు కానీ ప్రభా, ఎందరైతే మనసు పెట్టి ఈ మాటలు విన్నారో వారందరి జీవితాలను ఈ రాత్రికాల సమయంలో మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే మార్చగలిగిన నువ్వు ఒక్కడవే ఉన్నావు కానీ తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. నిజమే ప్రభా, ఎంతోమంది విలువ లేకుండా బ్రతుకుతున్నారు. ఎంతోమంది జబ్బులు తెచ్చుకుంటున్నారు. మతి చెడిపోతుంది. గౌరవం లేదు ప్రభా తండ్రి. భార్య బిడ్డలకు సమాధానం లేదు తండ్రి ప్రభా. మరి అమ్మేవాడైతే కోట్ల సంపాదించుకుంటున్నాడు. తాగేవాడు మాత్రం ఇంకా దరిద్రుడైపోతున్నాడు. ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, సరైన గౌరవం లేక రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. ఎంత కష్టపడినా సమాధానం లేదు ప్రభా. ఎంత కష్టపడినా శాంతి లేదు. ఎంత సంపాదించినా సుఖము లేని జీవితాలు ఎందరో కనిపిస్తున్నారు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరందరూ వారితో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. వారందరూ చక్కటి నిర్ణయం తీసుకొని ఆ వ్యసనం నుంచి ప్రభా విడుదల పొందడానికి రాత్రికాల సమయంలో వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం దయచేసి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్. వచ్చిన మీ అందరికీ ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి చక్కటి కరెంటు సదుపాయం ఇచ్చిన మరి బాబాయ్ వాళ్ళకిని, అలాగే యవనస్తులు